2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఆగస్టు 14న ఎడమ కాలువకు గోదావరి నీళ్లిస్తామన్నారు. అనకాపల్లిలో గోదావరికి అఖండ హారతిస్తారని తెలిపారు చంద్రబాబు. అన్ని అనుకున్నట్టుగానే పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయన్నారు ఆయన. 2019 నాటికి 72% పనులు పూర్తయినాయి. అక్కడి నుంచి నిర్లక్ష్యం, ప్రాజెక్టు పైన కక్ష, ఇక్కడ పనిచేసే వాళ్ళందరినీ ఉన్న పళంగా మార్చేయడం, ఏజెన్సీని మార్చేయడం, పీపీఏ చెప్పిన వినకుండా చేయడం, కడాన డయాఫామ్ వాల్ కొట్టుకోకపోతే ఐడెంటిఫై చేయలేని అసమర్థత. దాని ప్రభావం 440 కోట్లతో పూర్తి చేసిన డయాఫామ్ వాల్ ప్యారలల్గా ఇంకొక డయాఫామ్ వాల్ వేసే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ఈ ప్రాజెక్టు డీరైల్ అయితే డయాఫామ్ వాల్ దెబ్బతింటే నేను చాలా మదనపడ్డాను. ఒక మాటలో చెప్పాలంటే కొన్ని రోజులు నిద్ర రాని రోజులు. ఇంత కష్టపడ్డాం, ఇంత దీన్ని చేసాం, ఇది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, ఏంటి మరిగా అయిపోయిందని మళ్ళీ భగవంతుడు ఆశీర్వదించాడు, ట్రాక్లో పెట్టాడు. కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 37 సార్లు టోటల్గా యాజ్ ఆన్ టుడే 37 టైమ్స్ ఇక్కడికి వచ్చాను. ఇంకొక పక్కన 136 సార్లు సమీక్ష చేశాను. ఇంకా కేంద్రంతో అనేక సార్లు పోయి వాళ్ళతో మాట్లాడి ఫండ్స్ రిలీజ్ చేయడమే కాకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ. పోలవరం అథారిటీ పీపీఏ చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ బాగా పనిచేసి కోఆపరేట్ చేస్తున్నారు. సిడబ్ల్యూసి కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ నెలలోనే, ఇది ఆగస్టులో, ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. అది డేట్ కూడా ఫిక్స్ చేశాం. స్వాతంత్ర దిన వేడుకల కంటే ముందు 2026 ఆగస్టు 14వ తారీఖున నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దీని ప్రకారం అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాను.